హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మా వదిన చికెన్ కర్రీ చేస్తుందనమాట. ఎప్పుడు నా స్టైల్ చూస్తారు కదా, ఇప్పుడు మా వదిన స్టైల్ కూడా చూసాయండి. తను టమోటా వేసి కర్రీ చేసిందండి. టమోటా వేస్తే అసలు నేను తిన్నాను అనమాట, నేను కానీ మా ఆయన కానీ. ఎందుకు అంటే టమోటా నచ్చదు మాకు, కానీ అసలు ఇందులో టమోటా వేసినట్టే లేకుండా చేసిందనమాట. తను చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ వచ్చి 2 kgs చికెన్ తీసుకుందండి. చికెన్లో వచ్చేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిందనమాట. యాడ్ చేసి దీన్ని ఏం చేసిందంటే శుభ్రంగా కలిపేసింది అనమాట. కలిపేసి దాన్ని మిక్స్ చేసిందండి. చాలాసేపు మసాజ్ చేసినట్టు మిక్స్ చేసిందనమాట. ఎందుకు అంటే మనకి ఉప్పు, కారం, పసుపు అన్నవి చికెన్కి బాగా అంటాలన్నమాట, దాన్ని పట్టుకోవాలి అని చెప్పింది అనమాట. దాన్ని జాగ్రత్తగా చాలాసేపు కలిపేసి పక్కనైతే పెట్టేసుకుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి. నేనైతే టమాటా యాడ్ చేయను, టమాటా యాడ్ చేయకుండా కర్రీ వండుతాను. కానీ చాలామంది టమాటా అయితే చికెన్లో వేసుకుంటారు కదా. మీ స్టైల్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అలాగే ఈ స్టైల్ మీకు ఏమనిపించింది ఏంటి అని చెప్పేసి అయితే ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీకు ఈ చికెన్ కర్రీ ఏమనిపించిందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వదిన అయితే మటుకి చాలా బాగా చేసిందండి. ఆ రోజు కర్రీ నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. ఇలా కూడా చేసుకోవచ్చా అనిపించింది. ఫైనల్ అదిగో దాన్ని అయితే మిక్స్ చేసి ఒక 1/2 hour అయితే పక్కన పెట్టేసుకుంది, మూతది పెట్టేసి. ఇప్పుడు వచ్చేసి అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే దీనికి చూడండి, స్టీల్ కళాయిలు అయితే వాడుతుందన్నమాట. తను చాలా మందంగా, చాలా బరువుగా ఉన్నాయన్నమాట. అంటే కూర అడిగంటకుండా తీసుకుంది. దీనికైతే టమాటా ముక్కలు చూడండి, పేస్ట్ చేసుకుంటాకని చెప్పి టమాటా ముక్కలు ఒక 5 టమాటాలు తీసుకుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అయితే అందులో వేసుకుందన్నమాట. ఇప్పుడైతే కళాయిలో మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ఎక్కువే తీసుకుందండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది అని చెప్పింది అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకైతే జీలకర్ర తీసుకుంది, ఒక 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసింది. నేను చికెన్ కర్రీలో ఎప్పుడైనా జీలకర్ర ఆయిల్లో వేయడం నేను ఫస్ట్ టైం ఇది చూడడం అన్నమాట. తర్వాత వచ్చి కరివేపాకు కూడా తీసుకుంది. వాటిని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచిందండి. కొంచెం అంటే కరివేపాకు ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత మనం చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇందులో కూడా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట నూనెలో. అది కూడా మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకుని చేసుకోవద్దు. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసింది అనమాట. ఆనియన్స్ ఏంటంటే కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అని చెప్పింది. చాలా ఓపికగా చేసుకోవాలని కూడా చెప్పిందండి తను. చూడండి బాగా ఫ్రై చేసింది అనమాట. మీడియంలో పెట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. మూత పెట్టి తీసి అది ఎంతసేపు మీరు చూస్తారని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను నేనైతే. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు అది కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తున్నాను కాదు, ఏ వంట అయినా సరే మనం ఓపికగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి అయితే చూడండి, టమాటా ముక్కలు చెప్పాను కదా మిక్సీ చేసింది అనమాట, పేస్ట్ కింద మెత్తగా గ్రైండ్ చేసుకుంది వాటిని. అది అసలు అది ఎప్పుడు యాడ్ చేస్తుంది అన్నదే నాకు ఒక ట్విస్ట్ అనమాట. ఎందుకంటే టమాటా నాకు బేసిక్గా నచ్చదు చికెన్ కర్రీలో. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అది ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అదే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదైతే ఆనియన్స్లో యాడ్ చేసింది అనమాట. యాడ్ చేసి దాన్ని అయితే శుభ్రంగా మొత్తం తిప్పేస్తుంది, ఆనియన్స్ మొత్తం అంతాను. ఇప్పుడు ఇందులో మనకి ఎక్స్ట్రా ఏమంటారు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే వచ్చి దాకా కుక్ చేస్తుందంట. ఎప్పుడైనా సరే అండి, మనం చికెన్ నుంచి వచ్చే వాటర్తో కర్రీ వండుకున్నామంటే, అంటే చికెనే కాదు వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే అందులోంచి వచ్చే వాటర్తో వండుకున్నామంటే టేస్ట్ చాలా ఉంటుంది. ఎంత వాటర్ వచ్చిందో చూడండి. మూత పెట్టి ఒక 10 minutes పక్కన మేము అలా వదిలేస్తాం మీడియంలో, చాలా వాటర్ వచ్చేసింది అన్నమాట. ఇంకా వాటర్ వస్తుంది చూడండి. ఆ వాటర్తోనే కర్రీ అయితే వండేస్తుంది అనమాట తను. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. ఎందుకంటే చికెన్ మనం వండే పద్ధతిలో ఉంటుంది అన్నమాట. ఇంకోటి మనం బయట చికెన్ మసాలా పౌడర్లు వేయడం కన్నా మన ఇంట్లో ఆడికిని పౌడర్ వేసుకుందామంటే ఆ టేస్టే వేరు. ఇందులోంచి వాటర్ వచ్చేసింది కదా, ఇందులో ఏం చేసిందంటే మనం పక్కన పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్, దాన్ని అయితే యాడ్ చేసింది. ఇప్పుడు దాన్ని మొత్తం కలిపేస్తుంది. నేను అన్నాను పచ్చి స్మెల్ వస్తుందా ఏంటి అన్నాను, లేదు అసలు రాదు, అసలు టమాటా వేసినట్టే తెలియదు
తెలియలేదు మా హస్బెండ్కి అయితే. నేను చెప్పాను తనకి, ఇందులో టమాటా యాడ్ చేసింది మీకు తెలుస్తుందా అంటే, ఎందుకంటే ముక్కలు కొయ్యకుండా పేస్ట్ వేసింది. అది కూడా కొంచెం కుక్ చేయడం వల్ల మాకు టమాటా ఫ్లేవర్ రాలేదన్నమాట. చూడండి ఆ వాటర్తోనే తను చేసింది. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ కారం వేసింది కదా ఉప్పును, మళ్ళీ ఇందులో మాకు సరిపోలేదు. అందుకని చెప్పి మళ్ళీ దీంట్లో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకున్నాం. ధనియా పౌడర్ వేసుకుందండి. అలాగే చికెన్ మసాలా కూడా తిని యాడ్ చేసింది. నేను మసాలా పౌడర్ వేసుంటే బాగుండేది అనిపించింది. తను ఇంకా చికెన్ మసాలా పౌడర్ వేసేసింది తను. అయినా కానీ చాలా బాగుందండి. ఆఖరిలో ఇందులోనే ఉందండి అసలైన టేస్ట్ అయితే. మీరు ఒకసారి యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకుందనమాట నలిపి. నేను అన్నాను ఎప్పుడు నేను కస్తూరి మేతి యాడ్ చేయను ఏంటి అంటే, లేదు ఒకసారి ట్రై చేయి, కస్తూరి మేతి మనం దించే ముందు వేస్తేనంట చాలా టేస్ట్ ఉంటుందంట. చాలా బాగుందండి. ఇందులో లాస్ట్ వచ్చేసి అయితే కరివేపాకు అది యాడ్ చేసింది అనమాట. అండ్ లాస్ట్లో కూడా కరివేపాకు యాడ్ చేసింది. ఫైనల్లీ కర్రీ అయితే మనకి ఈ లుక్ అయితే వచ్చింది. చాలా టేస్ట్ బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్